గచ్చిబౌలిలో విజేత సూపర్ మార్కెట్ 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేత సూపర్ మార్కెట్ 110 స్టోర్లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు నారా బ్రాహ్మణి. డబ్బు ఉంటే సరిపోదని, కఠోర శ్రమ, అంకిత భావంతోనే వ్యాపార అభివృద్ధి సాధ్యమన్నారు. విజేత సూపర్ మార్కెట్ సంస్థతో హెరిటేజ్ ఫుడ్స్ కు అనుబంధం ఉందని నారా బ్రాహ్మణి గుర్తు చేసుకున్నారు. Years an achievement, it's not a small one, it's a really big achievement. It reminds me the 25 years of celebrations that we did in Heritage Foods a couple of years back. Our Silver Jubilee celebrations was simply fantastic. We celebrated our Silver Jubilee with all our stakeholders, internal and external, and I see a lot of that today over here. We celebrated with lakhs and lakhs of farmers who supply milk to us on a daily basis. It was tremendous because just like today, we recognized the farmers. We actually recognized those farmers who've been with the company since the beginning. Those farmers who've been giving us the highest quality and quantity of milk. It was a tremendous amount of satisfaction. So congratulations on the celebration with all your stakeholders, sir. 1999లో చందానగర్లో విజేత సూపర్ మార్కెట్ తొలి స్టోర్తో తమ ప్రస్థానాన్ని ప్రారంభించినట్లు ఎండీ జగన్మోహన్ రావు వెల్లడించారు. సంస్థ ఆదాయం 840 కోట్లకు చేరుకుందన్నారు. తమ సంస్థల ద్వారా 3500 మందికి ఉపాధి కల్పిస్తున్నామని, వచ్చే 10 ఏళ్లలో స్టోర్ల సంఖ్య 200కు పెంచడంతో పాటు 2000 కోట్ల టర్నోవర్ సాధించడమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సందీప్, సిద్ధార్థ్, కృష్ణవేణి పాల్గొన్నారు. సెలబ్రేషన్స్ కి విచ్చేసిన మా కస్టమర్లందరికీ, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా సరఫరాదారులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము 1999లో 1999లో బిహెచ్ఎల్ ఏరియాలో విజేత సూపర్ మార్కెట్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత 2005లో మా రెండవ బ్రాంచ్గా జేఎన్టీయూలో మనం ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత 2008 నుంచి కంటిన్యూస్గా బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ అనేక మైలురాళ్లను దాటుకుంటూ ఈ 25 సంవత్సరాల్లో మేము 110 బ్రాంచీలు ఓపెన్ చేశాము. ఇందాక నేను చెప్పినట్లుగా 840 కోట్ల టర్నోవర్ తోటి 110 బ్రాంచీలు చేశాము.